పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రత్ దారుణ హత్యకు గురయ్యారు. చంద్రనాథ్ రత్ కారుపై గుర్తు తెలియని కాల్పులు జరిపారు. ఈ క్రమంలో హాస్పిటల్ కు తరలిస్తుండగా చంద్రనాథ్ రత్ మృతి చెందారు. దాడిని బీజేపీ, టీఎంసీలు ఖండించాయి. ఇక దీనిపై స్పందించిన బీజేపీ నేతలు టార్గెట్ కిల్లింగ్ అంటూ ఆరోపణలు చేశారు. సిబిఐ విచారణ జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. విషయం తెలుసుకున్న సువేందు అధికారి హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకున్నారు. హత్య తనని తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. పథకం ప్రకారమే హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. রাজনীতির যোগ থাকতে পারে, থেকেছে হয়তো, বাকিটা পুলিশ যেহেতু বলেছে তদন্তের স্বার্থে আপনারা কনক্লুশনে আসবেন না, আমরা কনক্লুশনে আসি। তবে পরিকল্পিত ঠান্ডা মাথায় গত 3-4 দিনের পরিকল্পনা করেই মার্ডার আমরা এই অবস্থায় পরিবারের পাশে আগামীকাল ময়নাতদন্তের পরে এবং আমি থেকে আমরা হস্তান্তর করব। পরিবারের দায়িত্ব আমরা নেব এবং যারা আহত হয়েছে প্রত্যেকের সুস্থতা এবং আরোগ্যের জন্য যা যা করার প্রাইভেট হসপিটালও দেওয়া হয়েছে। আমাদের সজল ঘোষ, দমন্ত ঘোষ, ডক্টর অর্চনা মজুমদার, সন্তোষ পাঠক, মীনা দেবী পুরোহিত তাদের চিকিৎসার জন্য দেখাশোনা। బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. చంద్రనాథ్ రత్ కోల్కతా నుంచి తన నివాసమైన మధ్యం గ్రామ్ కు కారులో బయలుదేరారు. రాత్రి సుమారు 10:30 సమయంలో డోల్తాల సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని బైక్ పై వచ్చిన దుండగులు వెంబడించారు. అనంతరం కారును అడ్డగించి దగ్గర నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో చంద్రనాథ్ రత్ ఛాతీ, పొత్తుగడుపు భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని సువేందు అధికారి ఆరోపించారు. బసీరుహాట్ లో ఓ బీజేపీ కార్యకర్తపై కాల్పులు జరిగాయని, మరో కార్యకర్తను బారానగర్ కత్తితో పొడిచారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో మాట్లాడినట్లు వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా సువేందు తీవ్ర విమర్శలు చేశారు. గత 15 ఏళ్లుగా బెంగాల్లో మహాజంగిల్ రాజ్ కొనసాగుతుందని ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. రేఖ, ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఒక సంచలన ఘటన అనేది అక్కడ చోటు చేసుకోవడము, బీజేపీ కీలక నేత అయినటువంటి అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని వ్యక్తిగత సహాయకుడైనటువంటి చంద్రనాథ్ రత్ ని దారుణ హత్యకి గురి చేయడం అనేది మనకి ఇప్పుడు ఇదొక ఉద్రిక్త పరిస్థితికి దారితీసిందనే చెప్పుకోవాలి. అయితే ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని మధ్యం గ్రామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఈ హత్యను బీజేపీ టార్గెట్ హత్యగా అభివర్ణిస్తుండగా అటు తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం చంద్రనాథ్ రత్ బుధవారం రాత్రి కోల్కతా నుంచి తన నివాసం నుంచి మధ్యగ్రామ్ కు కారులో బయలుదేరుతున్నప్పుడు సుమారు రాత్రి 10:30 గంటలకు డోల్తాల సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని బైక్ పై వచ్చిన దుండగులు వెంబడించడం జరిగింది. వెంబడించడమే కాదు, అతి కిరాతకంగా ఆయన్ని కారుని అడ్డగించి మరి దగ్గర నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి వాళ్ళు పరారయ్యారు. కాల్పుల్లో చంద్రనాథ్ రత్ ఛాతీ అలాగే పొత్తి కడుపు భాగాల్లో బుల్లెట్లు తగిలినట్లుగా కూడా ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. అయితే తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఇటు స్ట్రాంగ్ గా బుల్లెట్లు తగలడం వల్ల ఆయనకి ప్రాణాపాయ స్థితి వచ్చింది, అలాగే మృతి చెందినట్లు కూడా వైద్యులు వెల్లడించడం జరిగింది. ఇటు రత్ తో పాటు
ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నారో ఆయనకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కోల్కతాలోని ఆసుపత్రిలో డ్రైవర్ అయితే ఉంచారు. ఆ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే అటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఒకరినొకరు ఈ హత్య విషయంలో ఖచ్చితంగా ఈ రాజకీయ ప్రమేయం ఉంది అని ఒకరినొకరు దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏదైతే ఘటన అనంతరం పోలీసులు ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించగా కాల్పులు జరిగిన వాహనం అద్దాలు ఏవైతే ఉన్నాయో ఆ కారు అద్దాలు కూడా ఆ బుల్లెట్లతో ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఆ చుట్టుపక్కల రక్తపు మరకలు కూడా ఘటన తీవ్రత అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుందని చెప్పుకోవాలి. అయితే దుండగులు ముందుగానే నిర్వహించి పక్కాగా ప్లాన్ ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లుగా కూడా అటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కావాలని చేసిన హత్య, దాడి తీరు చూస్తే ముందుగానే ఒక పక్కా ప్లాన్ వేసి ఆయన్ని హతమార్చినట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తుందని ఇటు కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దర్యాప్తు కొనసాగున్నందున ఇప్పుడు ఎవరిని కూడా నేరుగా ఆరోపించబోమని కూడా వారు తెలిపారు. కాబట్టి పార్టీ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కూడా ఇటు పార్టీ అధిష్టానం కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అమిత్ షా కూడా దీని పట్ల స్పందించడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని సువేందు అధికారి కూడా ఆరోపించారు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే గత 15 ఏళ్లుగా బెంగాల్లో మహాజంగిల్ రాజ్ కొనసాగుతుందని అమిత్ షా కూడా ఆరోపించడం జరిగింది. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది ఒక పక్క ఇటుంటే ఇంకొక పక్క తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే విషయం పైన స్పందించడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో అలాగే జస్సర్ రోడ్డు వెంట భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే ఇరు వర్గాల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగత దూషణలు అలాగే ఒకరినొకరు దూషించుకోవడం అలాగే ఒకరినొకరు ఈ హత్యకి వారే బాధ్యులు అంటూ కూడా కొన్ని నినాదాలు చేయడం అనేది అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవాలి. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించడం, చంద్రనాథ్ రథ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ ప్రకటించడం అనేది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసకు అలాగే రాజకీయ హత్యలకు స్థానం లేదని స్పష్టం చేస్తుంది. దోషులు ఎవరైనా సరే వారికి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూనే ఎన్నికల అనంతరం హింసతో బీజేపీ మద్దతుదారుల దాడుల్లో 3 టీఎంసీ కార్యకర్తలు కూడా మృతి చెందారని కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ హత్య రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించిందని చెప్పుకోవాలి. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.